హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకునే కారం చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ అలానే అస్సలు నూనె పీల్చకుండా సీక్రెట్ టిప్స్తో ఈ వీడియోలో షేర్ చేశానండి. చాలా బాగుంటాయండి. మరి కారకరలాడే కారం చిప్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అంతకంటే ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పావు కేజీ కప్పు తీసుకుంటున్నానండి. అంటే 250 గ్రామ్స్ ఉన్న కప్తో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనె అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడే అంత సాల్టు, కొంచెం పసుపు అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అయితే నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు అనేది ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే నువ్వుల్ని స్కిప్ చేసేసుకోవచ్చు, కానీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు మనం 1 కప్పు వాటర్కి 1 కప్పు పిండి కరెక్ట్గా సరిపోతుందండి. ఫస్ట్ కొంచెం పిండి వేసి కలిపిన తర్వాత అది కలిసిన తర్వాత ఇంకా మనకి మిగతా పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకోవాలండి. వేసుకొని ఈ పిండి అంతా కూడా స్లోగా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి దీన్ని కొంచెం చల్లార్చుకోవాలండి. ఆ వేడికి పిండి అనేది కొంచెం ఉడుకుతుంది. తర్వాత మీరు కావాలనుకుంటే ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. లేదంటే ఇదే ప్యాన్లోనే నేను కలిపేసుకుంటున్నాను. ఇక్కడ మనకి బాగా వేడిగా ఉంటుంది కదండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నది. అలాంటప్పుడు చేతికి తడి చేసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి కలుపుకోవటం ఈజీ అవుతుందండి. చూడండి, ఇలా బౌల్తో వాటర్ పెట్టుకొని చెయ్యిని తడి చేసుకుంటూ వాటర్ ఏమీ వేయకుండా జస్ట్ మన హ్యాండ్ని మాత్రమే తడుపుకుంటూ కలుపుకుంటే పిండి మనకి ఇలాగా చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా అయితే అయిపోతుందండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది పిండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని 2 ఉండలుగా అయితే సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 ఉండలుగా చేసేసుకున్నాను కదండి. ఇక్కడ నేను ఫ్లోర్ మీద కొంచెం పొడి బియ్య పిండి వేసుకొని దాని మీద ఈ పిండి ముద్దనైతే పెట్టుకున్నానండి. పెట్టుకొని ఈ విధంగా మనం చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఇక్కడ దీన్ని ఒత్తేసుకోవాలండి. మరీ పలుచగా ఒత్తేసుకోకండి, ఇలా ఊడిపోతూ ఉంటుంది. మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ ఇలా ఊడినా కూడా మధ్య మధ్యలో మనం అంటించుకుంటే అతుక్కుపోతుందండి. బియ్యం పిండే కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మనం చపాతీలా చేసుకున్న తర్వాత మనకి చాకు ఉంటుంది కదండి, చాకుతో 4 వైపులా కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను. మనకి షేప్ అనేది బాగా ఉండటం కోసం ఈ విధంగా 4 సైడ్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు మధ్య మధ్యలో కట్ అయితే మనం ఇలా అతుక్కించుకుంటే అతుక్కుపోతాయండి. బియ్యం పిండే కాబట్టి ఈజీగా అతుక్కుపోతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూస్తున్నారు కదా, నేను 4 సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిగిలిన పిండి ఉన్నది కదా, ఈ చివరిది ఇది తీసుకొని మళ్ళీ ఉండలా చేసుకొని మనం మళ్ళీ చపాతీ ఒత్తుకోవచ్చండి. ఇందులో మనకి కొంచెం పిండి కూడా వేస్ట్గా పోదండి, మొత్తం అంతా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పొడవుగా కట్ చేసుకొని తర్వాత నేను బాక్స్ షేప్లో చేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి. డైమండ్ షేప్లో కావాలనుకుంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ షేప్లో కూడా వస్తుంది. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సర్కిల్స్ కావాలనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ది మూత ఉంటుంది కదండి, దాంతో కూడా సర్కిల్ షేప్ని మీరు చపాతీలా చేసుకొని ప్లాస్టిక్ మూతతో ఒత్తుకుంటే సర్కిల్ షేప్ కూడా వస్తుంది. ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి, మీడియం హీట్ ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని అయితే వేసేసుకుంటున్నాను.
చూడండి మనకి ఒకదానికొకటి అంటిపోతుందనే భయం కూడా ఏమి ఉండదండి. మనకి ఫ్రై అయిన తర్వాత అవి వేటికి అవి అయితే వదిలిపోతాయి అన్నమాట, విడిపోయి ఫ్రై అవుతాయండి. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని నేను తీసేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి కరకరలాడుతూ ఈ కారం చిప్స్. ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఇలా పెట్టేశానండి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈజీగా కరివేపాకుని ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఫ్రై చేస్తే మనకి ఈజీగా ఫ్రై అయిపోతుందండి ఆయిల్లో ఉన్న హీట్తో పాటు. ఇప్పుడు దాన్ని ఇలా మీద గార్నిష్ చేసుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది, తింటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మరి ఈ సమ్మర్లో మీ పిల్లల కోసం ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇలా ఈ చిప్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ట్రస్ట్ మీ అండి, చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తయారు చేసిన రోజే కంప్లీట్ అయిపోతాయండి, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఈ చిప్స్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.